నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల రాంభూపల్ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. రాంభూపల్ మరణంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కలిసి డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచి నిరసన వ్యక్తం చేశారు. రాంభూపల్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజ నిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఇది సహజ మరణం కాదని, ఘటన వెనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. దీంతో ఆందోళన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదికతో పాటు సేకరించిన ఆధారాల ఆధారంగా నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన డోన్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా రాంభూపల్ మృతి వెనుక అసలు కారణాలపై స్థానికుల్లో ఆసక్తి నెలకొనింది. దాంట్లో ఏం జరిగిందో చెల్ల కనపడిందని వాడు వచ్చినాడు. చచ్చిపోయిన పిల్లడు అలా ఏం కనపడిందో చెల్ల ఆటకే తెలుసలేదు. చచ్చిపోయినాడు. చచ్చిపోయినాక పొద్దున 7 గంటల వరకు ఏముందో చెల్ల చూసుకున్నాం. దాంట్లో ఏం జరిగిందో చెల్ల కనపడిందని వాడు వచ్చినాడు. చచ్చిపోయిన పిల్లడు అలా ఏం కనపడిందో చెల్ల ఆటకే తెలుసలేదు. చచ్చిపోయినాడు. చచ్చిపోయినాక పొద్దున 7 గంటల వరకు ఏముందో చెల్ల చూసుకున్నాం. 7 గంటల కల్లా పోలీసులు దగ్గరకు వచ్చుకున్నాం. నీ ఎట్లా చూసుకుంటా సార్ ఏమన్నారు? మేము చూస్తున్నాం, మమ్మల్ని అడగండి. వాళ్ళు పెట్టారు, తెలుసు. వాళ్ళని పెట్టి పంపించేస్తారు. ఇప్పుడు మీకు ఎవరిపైన అనుమానం ఉందో ఆ పేరు ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేయము, ఏమే టేకప్ చేయము, ఇలాంటి పక్కదారి పట్టిస్తా ఉన్నప్పుడు మేము చేయాల్సింది ఇది. అది అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ మేమే తీసుకుంటాం. ఇప్పుడున్న లోకల్ పోలీసు కూడా ఏమో మేమే తీసుకుంటాం. మీకు ఏ విధమైన న్యాయం కావాలో చెప్పండి. ఇదే అబ్బాయిని గొడ్డలతో లేదు, ఏం లేదు. స్టార్ట్ చేసుకున్నారు సార్. వాడి స్టేషన్లకు అసలు రాలేదు.
ఒక్క రోజు మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ మధ్య చేస్తారు. పాప డిప్లొమా అయిపోయింది సార్. అమ్మాయి సార్ ఎగ్జామ్ ఏంటో కూడా చెప్తారు సార్. ఇంతవరకు కేసు అనేది ఆ పిల్లలు యాక్షన్ తీసుకున్నారు. ఎంత పలుకుబడి రాజకీయాలు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం సార్ సార్ లైవ్గా విక్టిమ్ దెబ్బలతో వచ్చినాడు సార్. గొడ్డలతో నరుకుతే విక్టిమ్ డైరెక్ట్ మన రూరల్ పోలీసులకు వచ్చినాడు సార్. స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎటువంటి రిమాండ్ కు చేర్చిందే లేదు సార్. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. ఇది ఎక్కడ దాకా సమంజసమైన న్యాయమో తమరే చెప్పాలి సార్. ఇది సార్ చిన్న పాప సార్, పిల్లోడు సార్. దాదాపు ఇంత లోతు దిగి పన్నాయి సార్ అతనికి. ఆల్రెడీ ప్రతి ఒక్కరిని చిన్న విషయం జరిగినా గానీ సబ్ జైలు ఉంది మన ఎదురుగానే, దానికి పంపిస్తారు. ఆ విధంగానే పంపించలేదు సార్. దీనిపైన చాలా పెద్ద కుట్ర కోణం అన్ని దాగి ఉన్నాయి సార్. ఇంకా పేర్లు చెప్పాలగానే మేము చెప్తాం సార్. అంతే తీసుకెళ్ళండి. ఎందుకు తీసుకున్నారు? కేసు తీసుకున్నారు. తీసుకున్నా కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేసినారు సార్? ఇప్పుడు అట్లా కాదు. 8 నెలల క్రితం ఇదే ఇతనే దొరికితే ఏందుందో సార్ చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన దాంట్లో చెప్తున్నా. మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి 12 గంటలు కాదా, మాకు 24 గంటల టైమర్ ఇవ్వాలి. అప్పుడెందుకు తీసుకెళ్ళారు సార్? అది మాట్లాడదాన్నప్పుడు ఎందుకు కదా. దాంట్లో ఏం జరిగిందో చెల్లు కనపడిందని వాడు వచ్చినాడు. ఆసక్తిపోయిన పిల్లడు అలా ఏం కనపడిందో చెల్లు ఆయనకే తెలుసలేదు. చచ్చిపోయినాడు. చచ్చిపోయినాక పొద్దున్న 7 గంటల వరకు ఏముందో చెల్లు 7 మీ ఎట్లా చూసుకుంటా సార్? సార్ అడిగితే ఏమన్నారు? మేము చూస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఇంట్లో పెట్టారు. మధ్యాహ్నం టెక్నీషియన్ లేడు, గంట సేపు టెక్నీషియన్ లేడని పంపించేస్తారు. ఎవరు సరే ఉందో ఆ పేరు ఆరు నెలల క్రితమే మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేయము, ఏమే చెకప్ చేయము, ఇలాంటి పక్కదారి పట్టిస్తా ఉన్నప్పుడు నన్ను చేయాల్సింది. ఇది అది అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ మేమే తీసుకున్నాం. ఇప్పుడున్న లోకల్ పోలీస్ మేమే తీసుకున్నాం. మీకు ఏ విధమైన న్యాయం కావాలో చెప్పండి. సార్ ఇంత ముందు జరగలేదు సార్ ఈ న్యాయం. ఇంత ముందు జరగలేదు సార్. అది 8 నెలల క్రితం కానీ ఇదే జరిగింది. ఇదే 8 నెలల క్రితం ఈ అబ్బాయిని గొడ్డలతో నరికినప్పుడు అసలు ఎటువంటి కేసు లేదు, ఏం లేదు. ఇదే అబ్బాయిని గొడ్డలతో లేదు, ఏం లేదు. స్టార్ట్ చేసుకున్నాం సార్. వాడు స్టేషన్లకు అసలు రాలేదు. ఒక్క రోజు మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ మధ్య చేస్తారు. పాప డిప్లొమా అయిపోయింది సార్. అమ్మాయి ఎగ్జామ్ ఏంటో కూడా చెప్తారు సార్. ఎంత పలుకుబడి రాజకీయాలు మాత్రం సార్. సార్ లైవ్గా విక్టిమ్ దెబ్బలతో వచ్చినాడు సార్. గొడ్డలతో నరుకుతే విక్టిమ్ డైరెక్ట్ మన రూరల్ పోలీసులకు వచ్చినాడు సార్. స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎటువంటి రిమాండ్ కు చేర్చిందే లేదు సార్. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. ఇది ఎక్కడ దాకా సమంజసమైన న్యాయమో తమరే చెప్పాలి సార్. ఇది సార్ చిన్న పాప సార్, పిల్లోడు సార్. దాదాపు ఇంత లోతు దిగి పన్నాయి సార్ అతనికి. సార్ ప్రతి ఒక్కరిని చిన్న విషయం జరిగినా గానీ సబ్ జైలు ఉంది మన ఎదురుగానే, దానికి పంపిస్తారు. ఆ విధంగానే పంపించలేదు సార్. దీనిపైన చాలా పెద్ద కుట్ర కోణం అన్ని దాగి ఉన్నాయి సార్. ఇంకా పేర్లు చెప్పాలగానే మేము చెప్తాం సార్. అంతే తీసుకెళ్ళండి. ఎందుకు తీసుకున్నారు? కేసు తీసుకున్నారు. తీసుకునే కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేసినారు సార్? ఇప్పుడు అట్లా కాదు. 8 నెలల క్రితం ఇదే ఇతనే దొరికితే ఏందుందో సార్ చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన దాంట్లో చెప్తున్నా. మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి 12 గంటలు కాదా, మాకు 24 గంటల టైమర్ ఇవ్వాలి. సార్ 8 మంత్స్ బ్యాక్ అటెండ్ అప్పుడెందుకు తీసుకెళ్ళారు? మాట్లాడతారు.
మనం మాట్లాడే కరెక్ట్ మాట్లాడే. నా పేరు ఉదయ్ అన్న. మా బాబాయ్ రాంభూపాల్ వెంకటాపురము. 6 నెలల క్రితము మా బాబాయ్ని వాళ్ళ దొడ్లో మర్డర్ చేసినారన్న. మర్డర్ చేసినప్పుడు ఆయన రక్తపు మడులతో ఆయనని నరుకుతే అన్న, నడుముకి తలకి నరుకుతే ఆయన అదే రక్తంతో పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారన్న. కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు నన్ను చంపినారు, నన్ను మర్డర్ చేసినారు అనేసి ఆ రోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటి వరకు చర్యలు లేవన్న. ఆయన ఛాన్సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఛాన్సార్లు పోయి వచ్చినాడన్న. కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ చేయలేదన్న. ఈ రోజు వాళ్ళే ఈ రోజు చంపినారన్న. నిన్న 11 గంటలకు చంపినారన్న. 12 గంటలకు ఏమైందంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందన్న వాళ్ళ సేన్ దగ్గర. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైందంటే ఏదో ఎద్దులు పాస్తున్నాయి అనేసి ఆయన ఏం చేసినాడంటే, పాస్తున్నాయి ఎవరో వచ్చినారు, అది కోర్టుల కేసు నడుస్తుందన్న. ఒక ఎకరానికి సేన్ కేసు, ఎవరో పాస్తున్నారు, నా సేన్లు ఎవరో పాస్తున్నారు అనేసి ఆయన ఏం చేసినాడంటే అక్కడికి వచ్చినాడన్న. వచ్చేతాళ్ళకి చంపేసినారు. పొద్దున్నే 7 గంటలకి వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు. సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎత్తుకుపోయినారన్న. దీనిలో పోలీసు వాళ్ళ ప్రమేయం లేకుండా ఎట్టుందన్న. డాగ్ స్క్వాడ్ తీసుకోవడమే కాదు, దాన్ని తీసుకొని ఎటువంటి మనకు ఫోటోస్ తీసుకొని పోయినారు, కానీ దాన్ని మనకు ఆధారాలు చూపించాలా. నువ్వు సీసీ ఫోటోస్ తీసుకోవద్దు, ఒక పరిణయం తీసుకొని పోవాలి. ఇప్పుడు అక్కడ అన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది. ఎవరు పర్మిషన్ లేకుంటే ఎవరు ఎటువంటి అధికారంతో ఆయన సీసీ ఫోటోస్ మెమరీ కార్డు తీసుకొని పోతాడు. ప్లస్ తీసుకుపోయింది కాక ఎవరైనా తీసుకుపోయింది అంటే మేమే తీసుకుపోయినాము. ఎందుకు తీసుకుపోయినారంటే మీకోసం, న్యాయం కోసం తీసుకుపోయినట్టు. న్యాయం చేసేటోడికి అక్కడ మర్డర్ చేసేటోడు ఎవడు ఏంటనేది ఆ అధికారులకు ఎలా తెలుస్తుంది? మా పరిణయం ఉండాలి కదా. నువ్వు తీసుకుంటున్నావు, అక్కడ డిలీట్ చేస్తున్నావో, లేకుంటే అక్కడ ఎవిడెన్స్ మాడిఫై చేస్తున్నావో, లేకుంటే మాడిఫై చేయకుండా లేకుండానే చేస్తున్నావు, ఎవరికేం తెలుసు? పోలీస్ ప్రమేయం లేదంటే 8 నెలల క్రితము విక్టిమ్ వచ్చి డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న? ఒక 8 నెలల క్రితమే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు 8 నెలల క్రితము ఆయన దెబ్బలతో వచ్చి విక్టిమ్ డైరెక్ట్ వచ్చినాడు అన్న, పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. ఇంతవరకు వాళ్ళని యాక్షన్ తీసుకోలేదన్న. వాళ్ళు దజ్జాగా ఊర్లేదు. నిన్న రాత్రి కూడా ఉన్నారన్న. ఎవరైతే చంపినారో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన వాళ్ళ అమ్మ ఇచ్చి పంపించిందన్న కొడుకుకి, నరుకుపోరా అనేసి. చంద్రుడు ఆయన కొడుకు సురేంద్ర. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారో తెలియదన్న. వాళ్ళది వెంకటాపురం అన్న. వాళ్ళ ఇంటి ముందర 2 కానిస్టేబుల్ కాపలా ఉన్నారన్న. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కాపలా ఉండరు, కానీ పోయినసారి ఆయన పైకి అసలు ఆయనకు ఒక్క దెబ్బ కూడా తగలేదన్న. ఆ రోజు మా వాళ్ళకి ఒక పోలీస్ ఏం రాలేదు. ఈ రోజు వాళ్ళకి ఏం జరగకుండా వాళ్ళ ఇంటి దగ్గర 2 పోలీసులు అన్న. ఏందన్న ఇది? ఈ అధికార రాజకీయాలను కానీ ఈ వీళ్ళ అధికారులు కానీ దీంట్లో తప్పు దావా పట్టిస్తున్నారు. తప్పు దావా పట్టించిందే కాక ఒక ప్రాణాన్ని ఆ రోజు 6 నెలల క్రితమే వీళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తిని జైల్లో వేసి హెచ్చరించింటే, ఒరే ఏదన్నా కానీ నువ్వు చేసుకున్నా, నువ్వు ఈ రోజు వాడిని హెచ్చరించి వాడికి తగ్గట్టు శిక్ష చేసింటే, వాడు ఆ రోజే తప్పుకి గురయ్యి మోసారి తప్పు చేయాలని ఆలోచన భయపడేటోడు. కానీ ఈ రోజు తప్పు చేయడానికి కాదు, ఏకంగా వేరే వాళ్ళ మనుషుల్ని పురామం చేసి ఏకంగా మర్డర్ చేసి ఈ రోజు ప్రాణమే పోయింది. ఆ రోజు ఒక పోలీసు వాళ్ళ అజాగ్రత్త వల్ల, పోలీసు వాళ్ళ ఒక అన్యాయం వల్ల ఈ రోజు ఒక మనిషి అన్యాయంగా పోయింది. ఈ రోజు ఆ మనిషి అన్యాయంగా జరిగిన ప్రాణం తిరిగి వస్తుందా? మాకు ఇది న్యాయం కావాలి. సీసీ ఫోటేజ్ కూడా ఎవరు పర్మిషన్ లేకుండా తీసుకుంటున్నారు. సరే తీసుకునేది ఓకే, బాగుంది. దాన్ని ఎవరు పర్మిషన్ తీసుకొని రికార్డింగ్ నువ్వు డోని తీసుకొచ్చా 2 గంటల తర్వాత మళ్ళీ తీసుకొచ్చు. సరే సీసీ ఫోటేజ్ చూపేయండి అంటే ఉన్నారన్న. చంద్రుడు ఏం పేరు, సురేంద్ర. పొలిటికల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి మాకు ఇంతకుముందు అయితే ఈ విక్టిమ్ ఏదైతే ఉన్నాడో అతను నా దగ్గర ఛాన్సర్ వచ్చినాడు. ఓబులాపురం సుధాకర్, ఓబులాపురం వెంకటాపురం రామరెడ్డి. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినారు చంపిన వాళ్ళకి పొలిటికల్ గా? కోట్ల సుజాతమ్మ, ఈ డోన్లోని ఎమ్మెల్యే వాళ్ళు మొత్తం టీడీపీ కార్యకర్తలు మొత్తం సపోర్ట్ చేసినారు. ఇతను కూడా ఒక టీడీపీ కార్యకర్తనే అన్న. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా ఒక టీడీపీ కార్యకర్తనే. ఏమంటే చిన్న పార్టీ వ్యక్తి అనేసి ఇతనికి ఇంత అన్యాయం జరిగితే ఎవరన్నా మాకు దిక్కు? 8 నెలల క్రితం ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిన విక్టిమ్ వస్తే ఇంతవరకు ఎందుకు కేసు తీసుకోలేదు? ఎందుకు జనాల్ని వాళ్ళని ఎందుకు స్టేషన్ లో పెట్టలేదు? అతను ఛాన్సర్లు ఒకటే అడిగినాడన్న మా దగ్గరకు వచ్చి. ఒక్కసారి వాళ్ళని పోలీస్ స్టేషన్ పంపించినా కూడా వాళ్ళు తర్వాత చేయరు కదా అన్న. ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళు కిరాయి వాళ్ళ అన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరైతే చంపించినారు కదన్నా, వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి కిరాయి వాళ్ళకు చెప్పినా అంట, చంపేనీక మీ అన్న వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా డబ్బులు ఇస్తాము చంపేయండి అది అంటే, వాళ్ళు వచ్చి జాగ్రత్త భూపాలు అనేసి నన్ను హెచ్చరించినారన్న. పట్టుకున్నారు. వెంకటానపల్లి సర్పంచ్ కూడా సపోర్ట్ చేసిన వెంకటానపల్లి సర్పంచ్ ఆయన కూడా చెప్పినారన్న.
నా మొగుడు సీసీ కెమెరా బిగించినాడు, గొడ్డెన్లతోనే నరికిన కూడా పట్టించుకోలేదు. నెలకే వచ్చినాము, పిల్లలు తల్లము అయినా కూడా అడిగినా పట్టించుకోలే. మేడము 2 సార్లు ఫోటో దింపుకొని పోయా, మేడము మళ్ళీ చంపుతారన్నట్టునే చంపేసినారు సారు. నా మొగుడిని అలా నా మొగుడిని చంపేసినని నాకు చూపింది. నేను ఎట్టా బతకాలా, నా పిల్లలు ఎదురు నేనేమి వాళ్ళకన్నా ఏమో చేసలేమో, నా పిల్లలు నేను కూడా అన్నం చేయలే తండ్రి, ఎవరమో అన్నాయేమో చేయలేదు. చెల్లెనా చంపినారు. 8 నెలల క్రితం నరికిన మా అన్న ఒక్క రోజు కూడా వాళ్ళు తీసుకొని పోలే. ఇప్పుడు అదే వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది. పెద్దనాన్న కొడుకు, మాకి వాళ్ళ గొడవలు అందరికీ తెలుసు. అందరి ముందు వార్నింగ్ ఇచ్చినాడు, నడి రోడ్డు మీద చంపుతాని అందరికీ తెలుసు. ఎవరు చెప్పకున్నారు. మా నాన్న మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు మా నాన్న మాకు తక్కువ కదా. పోలీస్ ప్రళయం లేదే తప్పించుకొని తిరుగుతున్నాడా? పోలీసు వాళ్ళు ప్రభుత్వానికి అమ్మడిపోయినారు. ఆ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వాళ్ళ ఫోన్ చేసినారు, ఎంఆర్ ఆఫీస్ కానీ ఫోన్ చేసినారు. వానికి కోర్టు ఆర్డర్ ఉందన్నందుకు ఎంఆర్ఓ వాళ్ళు కానీ నిలబడిపోయినారు. లేదంటే ఆ ఎమ్మెల్యే చెప్పింటే ఆ కోర్టు ఆర్డర్ కానీ తీసేసేవాళ్ళే. పోలీసు వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకున్నారు. పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వానికి అమ్ముడుపోయినారు. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి దెబ్బలతో వచ్చినా కానీ సీసీ ఫోటోస్ కానీ చూపించలేదు పోలీసు వాళ్ళు. సిటీ పోలీస్ చూపించమంటే అని చూపించలే వాళ్ళు. చిన్న చిన్న తప్పులు చేస్తే సెంట్రల్ జైల్లో పెట్టే వాళ్ళు ఒక మనిషిని చంపినా కూడా పట్టుకోకున్నారు. గొడ్డలి మరకలతో నరికించుకొని రక్తంతో పోయిన పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా నాన్న ఎవరు తెచ్చిస్తారు మాకు? ఇప్పుడు పోలీస్ ప్రణయం లేదా 420 లా బయట తిరుగుతుంటారా అందరూ? మా నాన్న 8 నెలల క్రితమే గొడ్డలతో నరికితే దెబ్బలతో పోలీస్ స్టేషన్ వద్ద ఎఫ్ఐఆర్ రాసుకున్నామన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా విక్టిమ్ లోపల కూడా తొలకపోలేదు. బెయిల్ అని చెప్పి బయట తిప్పుతున్నారు. ఇప్పుడు మా నాన్నకు ఆ రోజు పట్టించుకున్నందుకు ఈరోజు చనిపోయినాడు. ఆ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నాకు ఎవరు తెచ్చేసారు మా నాన్ని? సీసీ కెమెరా ఒక ఫ్యామిలీ నుంచి విక్టిమ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేనప్పుడు మెమరీ కార్డ్ ఎట్లా తీసుకొని పోతారు ఎవరు చెప్పకుండా? బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.